ఈ రోజు మనం ఒక బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం. అది తన షిట్ లో నుంచి 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ ని బయటకు వదులుతాది. అండ్ మీరిప్పుడు తాగే వాటర్ ఆర్ యూజ్ చేస్తున్న వాటర్ సూర్యుడు ప్లానెట్ కన్నా పాతవని తెలుసా? ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మనం ఇప్పుడు చూస్తున్న చైన్సా మషిన్స్ యాక్చువల్ గా చైల్డ్ బర్త్ కోసం ఇన్వెంట్ చేసిండేవని తెలుసా? పదండి ఇలాంటి క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ హాయ్, మై నేమ్ ఇస్ సాయి. వెల్కమ్ టు మై ఫ్యాక్ట్ ఛానల్ క్రజ్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. ఒక చిన్న బ్యాక్టీరియా ఉంది, అది నిజంగానే గోల్డ్ ని తయారు చేస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? వింటే షాక్ అవుతున్నారు కదా. గోల్డ్ ని బ్యాక్టీరియా ఎక్కడ నుంచి క్రియేట్ చేస్తుందో తెలుసా? అది తిని వదిలిన షిట్ నుంచి. ఏదైతే ఉంది బ్రో, మాకు బంగారం ముఖ్యం, కడుక్కొని తీసుకుంటామని అంటారా? కానీ స్టోరీలో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ బ్యాక్టీరియా పేరు కప్రియా విడస్ మెటల్యూడెన్స్ అండ్ ఇది ఎక్కువ మెటల్స్ ఉన్న ప్రదేశాల్లో జీవిస్తూ ఉంటుంది. మనకి పాయిజన్ లా అనిపించే గోల్డ్, కాపర్ కూడా దీనికి సమస్య కాదు, ఎందుకంటే అది అవి తినే బతుకుతుంది కాబట్టి. బ్యాక్టీరియా గోల్డ్ తయారు చేసే పద్ధతి. ఈ బ్యాక్టీరియా ఒక స్పెషల్ సిస్టమ్ ని డెవలప్ చేసుకుంది. ఇది ఏం చేస్తుందంటే గోల్డ్ లో ఉన్న టాక్సిక్ అయాన్స్ ని దాని ఎంజైమ్స్ తో ప్రాసెస్ చేసి చిన్ని ప్యూర్ గోల్డ్ పార్టికల్స్ గా మార్చేస్తుంది. ఈ పార్టికల్స్ ని తన శరీరంలో సేఫ్ అయిన ప్లేస్ లో స్టోర్ చేసుకొని తర్వాత బయటికి రిలీజ్ చేస్తుంది. అది కూడా షిట్ రూపంలో. అంటే లిటరల్లీ గోల్డ్ ని క్రియేట్ చేస్తుంది, అది కూడా 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ ని. ఈ కుప్రియా విడస్ మెటల్యూడెన్స్ పేరు పలికేకి రావట్లేదే. ఓకే, ఈ బ్యాక్టీరియాకి ప్యూర్ గోల్డ్ ని ప్రొడ్యూస్ చేసే అబిలిటీ ఉందని జర్మన్ ఆస్ట్రేలియన్ టీమ్ రీసెర్చర్స్ 2009లోనే కనుగొన్నారు. మరి ఇప్పుడు వరకు ఎందుకని ఆ బ్యాక్టీరియా నుంచి గోల్డ్ ని తీయలేకపోతున్నారు? అంటే అదేం జంతువు కాదబ్బా, దాని వెనకాల కాసుకొని అది వదిలినప్పుడు తీసుకొని పోయి కడుక్కొని వాడుకునేందుకు. అది బ్యాక్టీరియా, అసలుకే మన కంటికి కనపడదు, మైక్రోస్కోప్ లో చూస్తే తప్ప. జోక్స్ అపార్ట్, దానికి 2 రీజన్స్ ఉన్నాయి. మొదటిది, అది చాలా చిన్న అమౌంట్ లో మాత్రమే ప్రొడ్యూస్ చేయగలదు. అంటే ఆ బ్యాక్టీరియానే మన కంటికి కనపడదంటే అది వదిలే షిట్ ఎంత ఉంటుంది. రెండవది, మన టెక్నాలజీ ఇంకా అంత అడ్వాన్స్డ్ గా డెవలప్ అవ్వలేదు. మరి ఈ బ్యాక్టీరియా వల్ల ఫ్యూచర్ లో ఏమైనా యూజెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. నెంబర్ 1, పొల్యూషన్ ని క్లీన్ చేయొచ్చు. ఈ బ్యాక్టీరియా హార్మ్ఫుల్ మెటల్స్ ని తిని సేఫ్ గా మార్చుతుంది. నెంబర్ 2, ఫ్యూచర్ లో ఈ వేస్ట్ లో గ్రేడ్ ఓర్స్ నుంచి గోల్డ్ ని క్రియేట్ చేయొచ్చు ఈ బ్యాక్టీరియా నుంచి. తమ్నేల్ ఫ్యాట్ చూసి బ్యాక్టీరియాని పెంచి బంగారం సంపాదిద్దామని వచ్చారు కదా. అంటే అది మీకు అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలంటే ఈ బ్యాక్టీరియా గోల్డ్ అండ్ కాపర్ మెటల్స్ ని తిని వాటిని తన బాడీలో ప్రాసెస్ చేసి బంగారంతో కూడిన షిట్ ని బయటకు వదులుతుంది. నిజంగా ఇంతవరకు నా వీడియో చూసారా? చాలా థ్యాంక్స్ అందరికి, చాలా అంటే చాలా. ఈ ఫ్యాక్ట్ మీకు నచ్చింటే హార్ట్ సింబల్ ని కామెంట్ చేయండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చాలా ఉన్నాయి ఇంకా. సో ఓకే, ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం, లేట్ అయిపోతుంది. వెయిట్ లైక్ ముఖ్యం బిగులు. సూర్యుడికి 4.6 బిలియన్ ఇయర్స్ అని మనకి తెలుసు. కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే మన భూమి మీద ఉన్న 50% ఆఫ్ ది వాటర్ సూర్యుడు కంటే పాతవని మీకు తెలుసా? స్పేస్ లో హైడ్రోజన్, ఆక్సిజన్ ఆటమ్స్ ని కలిపితే అవి వాటర్ మాలిక్యూల్స్ అవుతాయి. అవి స్పేస్ లో చాలా చల్లటి డెన్స్ ప్రాంతాల్లో డస్ట్ గ్రైన్ మీద ఐస్ గా ఫ్రీజ్ అవుతాయి. అలా ఫ్రీజ్ అయిన ఐస్ నే ఇంటర్స్టెల్లర్ ఐస్ అని అంటారు. అయితే మన సోలార్ సిస్టమ్ ఏర్పడడానికి ముందే ఒక పెద్ద గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్ ఉండేది. అండ్ ఆ క్లౌడ్ లోనే ఆల్రెడీ ఏన్షియంట్ ఐస్, అదే ఇంటర్స్టెల్లర్ ఐస్ ఉంది. సో ఎప్పుడైతే ఆ క్లౌడ్ కొలాప్స్ అయిందో అప్పుడే సూర్యుడు, భూమి ఇంకా మిగతా ప్లానెట్స్ అన్ని ఫామ్ అయినాయి. అంటే ఎర్త్ కు వచ్చిన నీరు కొత్తగా ఫామ్ అవ్వలేదు, అది బిలియన్ ఆఫ్ ఇయర్స్ క్రితమే స్పేస్ లో తయారై ఎర్త్ కి చేరుకున్నాయి అన్నమాట. సైంటిఫిక్ ఎవిడెన్స్, సైంటిస్టులు డ్యూటీరియం రేషియో అనే ఒక స్పెషల్ హైడ్రోజన్ ఐసోటోప్ రేషియోని కంపేర్ చేసి ఈ ఫ్యాక్ట్ ని ప్రూవ్ చేశారు. వాళ్ళు అలా చేసినప్పుడు ఎర్త్ లోని నీటి రేషియో అండ్ ఇంటర్స్టెల్లర్ ఐస్ లో ఉన్న రేషియోకి మ్యాచ్ అయ్యింది. ఇంకా ఇప్పటికి కూడా కామెట్, ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ కూడా ఇదే ఏన్షియంట్ వాటర్ ని కంటైన్ అయి ఉన్నాయి. సైంటిస్టులు ఏమనుకుంటున్నారంటే ఎర్త్ మొదట ఏర్పడినప్పుడు ఈ కామెట్స్ అండ్ ఆస్ట్రాయిడే మన ఎర్త్ కి వాటర్ ని సప్లై చేసేవని అనుకుంటున్నారు. ఒకసారి ఊహించండి, మీరు ఇప్పుడు తాగే నీరు, ఆ నీరులో ఉన్న కొన్ని మాలిక్యూల్స్ సూర్యుడు పుట్టక ముందే స్పేస్ లో ప్రయాణం మొదలుపెట్టి గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్ లో ఉండి ఆ తర్వాత ఎర్త్ కు వచ్చి నదులు, సముద్రాల నుండి మీ గ్లాస్ వరకు చేరాయి. కాబట్టి మీరు వాటర్ తాగుతున్నప్పుడు అవి 4.6 బిలియన్ సంవత్సరాల కంటే పాతవని గుర్తుపెట్టుకోండి. చైన్సా అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది చెట్లు కోయడానికి యూజ్ చేస్తారని కదా. కానీ మీకు షాక్ ఇచ్చే ఫ్యాక్ట్ చెప్తున్నా, ఇది యాక్చువల్గా చైల్డ్ బర్త్ కోసం ఇన్వెంట్ చేశారని మీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా?
నరాలు కట్ అయిపోయింది. 18వ శతాబ్దం చివరిలో స్కాట్లాండ్లోని డాక్టర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేవారు. అదేంటంటే కొన్ని డెలివరీస్లో బేబీ బయటికి రావడానికి స్పేస్ అనేది సరిపోయేది కాదు. అయితే డాక్టర్స్ ఒక సర్జరీ చేసేవారు. అదే పెల్విక్ బోన్ని కొంచెం కట్ చేసి స్పేస్ పెంచడం. ఆ సర్జరీ నైఫ్తో చేసేటప్పుడు చాలా స్లోగా అండ్ పెయిన్ఫుల్గా ఉండేది మదర్స్కి. అందుకే స్మాల్ హ్యాండెడ్ ఆపరేటెడ్ చైన్సాని డిజైన్ చేశారు. ఎస్, ఈ చైన్సా ఫస్ట్ వుడ్ కటింగ్ కోసం కాదు, చైల్డ్ బర్త్ కోసం ఇన్వెంట్ చేసిండేది. చైన్సా స్టార్టింగ్ ఇన్వెంట్ చేసినప్పుడు ఇలా ఉండేది. కాలం గడిచే కొద్దీ ఇది మెడికల్ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి వుడ్ వర్కింగ్ అండ్ ఫారెస్ట్రీలో ఉపయోగించడం మొదలు పెట్టారు. మనం ఇప్పుడు చూసే బిగ్ ఎలక్ట్రిక్ చైన్సాస్ ఒకప్పుడు చైల్డ్ బర్త్ కి ఇన్వెంట్ చేసిండేదన్నమాట. ఇంతకీ ఆ చైన్సా మషిన్ ఎవరు ఇన్వెంట్ చేశారో చెప్పలేరు కదా. ఒకరు కాదు, ఇద్దరు ఇన్వెంట్ చేశారు. వారే జాన్ అత్కిన్ అండ్ జేమ్స్ జెఫ్రే. ఈ 2 డాక్టర్సే చైన్సాని కనిపెట్టారు. వెల్కమ్ టు షార్ట్ ఫ్యాట్ సిరీస్. ఫ్యాట్స్ సింపుల్ గానే ఉంటాయి, కానీ వాటిలో నాలెడ్జ్ చాలా ఉంటుంది. ఫ్యాట్ నెంబర్ 1, క్యాట్స్ కి స్వీట్ టేస్ట్ బడ్స్ అనేవే ఉండవట వాటి నాలుక మీద. అంటే అవి స్వీట్ ఐటమ్ ని టేస్ట్ చేయలేవు, లైక్ షుగర్, చాక్లెట్, కేక్స్ ఎక్సెట్రా. అవి వాటిని తిన్నా కూడా టేస్ట్ లెస్ గా అనిపిస్తాయి. క్యాట్ బీ లైక్ సప్పగా ఉండి తూ. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఓన్లీ ఆడదోమలే మనుషులని కుడతాయట. మరి మగదోమలు ఏం చేస్తాయి? పార్టీ చేసుకుంటాయి. మగదోమలు ఫ్లవర్స్ ఉంటాయి కదా, అందులోని నెక్టర్ని తాగుతాయి ఫుడ్ కోసం. ఇన్నాళ్ళు మగదోమల్ని ఎంత అపార్థం చేసుకున్నాను. మీకు నేను చెప్పే దాని మీద నమ్మకం కుదరకపోతే గూగుల్లో చూడండి, అదే చెప్తుంది మగదోమలు డోంట్ బైట్ అని. మరైతే ఆడదోమలే ఎందుకని కుడతాయి? ఎందుకంటే వాటికి బ్లడ్ కావాలి వాటి ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఎలిఫెంట్స్ మనలాగా అండ్ మిగతా అనిమల్స్ లాగా జంప్ చేయలేవు. ఎందుకంటే వాటి మ్యాసివ్ వెయిట్ వల్ల అండ్ స్కెలిటల్ స్ట్రక్చర్ వల్ల వాటి లెగ్స్ జంప్ చేసేందుకు రూపొందించబడలేదు. ఈ ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించాయి? ఈ షార్ట్ ఫ్యాట్ సిరీస్ రాబోయే వీడియోస్ లో పెట్టాలా వద్దో కింద కామెంట్ చేయండి. ఒకసారి ఇలా ఇమాజిన్ చేసుకోండి, మీకు ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. ఆ జాబ్ ఏమిటంటే రోజంతా పాండాస్తో ఆడుకోవడం. అవును, పాండా కడ్లర్ అనే రియల్ జాబ్ ఉంది చైనాలో సిచువన్ ప్రొవిన్స్లో ఉన్న జైంట్ పాండా కన్వర్జేషన్ సెంటర్స్లో పాండా నాని ఆర్ పాండా కడ్లర్ అనే జాబ్ ఉంది. మీరు ఇక్కడ ఏం చేయాలంటే వాటికి బ్యాంబూస్ తినిపించడం, వాటికి స్నానం చేయించి క్లీన్ అండ్ హైజీనిక్ గా ఉంచడం అండ్ పాండాస్ హెల్త్ మానిటర్ చేయాలి. అవసరమైతే డాక్టర్స్ కి సమాచారం ఇవ్వాలి ఏదైనా తేడా అనిపిస్తే. పాండాస్ తో టైం స్పెండ్ చేసి సోషల్ ఇంటరాక్షన్ ఇవ్వాలి. అంటే వాటిని చిన్న పిల్లల్లాగా ఒడిలో పనుకోబెట్టి నిద్రపుచ్చడం. మొత్తం మీద ఒక ఫ్రెండ్ గా, కేర్ టేకర్ గా, హెల్త్ అసిస్టెంట్ గా మారాలి. ఈ జాబ్కి శాలరీ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? $32,000. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అరౌండ్ 26 lakhs ఉంటుంది ఇయర్కి. అంతేకాకుండా ఫుడ్ వాళ్ళదే అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా వాళ్ళవే, అది కూడా పాండాస్తో టైం స్పెండ్ చేస్తూ. ఈ జాబ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మినిమం 22 years ఉండాలి అండ్ పాండాస్ గురించి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈ జాబ్ ఎలా అనిపించింది? విచిత్రంగా అనిపించిందా? చైనా వాళ్ళు ఏం చేసినా విచిత్రంగానే అనిపిస్తుంది అబ్బా. సో ఇవాళ వీడియో అంతే. మీకు ఈ రోజు చూసిన వీడియోలో మీకు ఏ ఫ్యాట్ నచ్చిందో కామెంట్ చేయండి అబ్బా. మీకు ఏ టైప్ ఆఫ్ ఫ్యాట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో చెబితే నేను ఆ టైప్ ఫ్యాట్స్ చేస్తా. లేదా ఇలా చేద్దాం, మీకేమన్నా ఇంట్రెస్టింగ్ ఫ్యాట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆ ఫ్యాట్ నెక్స్ట్ వీడియోలో చెబుతా. ఫైనల్ గా చెప్పాలంటే బాయ్ ఫ్రెండ్స్, బీ కైండ్ బట్ స్ట్రాంగ్ గా ఉండండి. ఇది గుర్తుపెట్టుకో.